చేసి చూపించాలి. చదివే మేడం గారు, నేను చూపించిన విధంగా ఉన్న చోటనే కనీసం 6 సార్లు పైకి ఎగిరి చూపించండి. పిల్లలు బ్యాలెన్స్ గా కనీసం 6 సార్లు ఎగిరినట్లయితే రెండవ స్థాయి. నేల మీద ఒకటి చదువు. ఇప్పుడు ఇది ఏంటి పక్కన చూసారా, అంగన్వాడీ వర్కర్ కి సూచన. అంటే మనం చెప్పాలి, ఏం చెప్పాలి, మనం ఏం చేయాలి, మనం ఒకే చోట నిలబడి పైకి పిల్లలకు మీరు చేసి చూపించాలి. ఎలా ఎగరాలి, మీరు చేసి చూపిస్తారు ఫస్ట్, అంతే ఉన్న చోటే అలా ఎగిరి ఇలా ఎగరాలి అని చెప్తారు. పిల్లలకి సూచన, నేను చూపించిన విధంగా ఉన్న చోటే 6 సార్లు పైకి ఎగరండి అని చెప్తారు. పిల్లవాడికి ఏం చెప్పాలి, మనం మనం ఎలా ఎగరాలో చూపించాం, వాడిని అదే ఏమి ఇచ్చాడు అంగన్వాడీ వర్కర్కి సూచన. ఇది పిల్లలకి సూచన, ఇది గ్రేడింగ్ సూచన. మన పిల్లవాడిని చేయమన్నప్పుడు 6 సార్లు ఎగిరేసాడు అనుకో, ఏమవుతుంది, వాడు ప్రథమ స్థాయి పాస్ అయ్యాడు. అప్పుడు రెండోది చేయిస్తాం. లేదు వాడు 6 సార్లు ఎగరలేదు, 2-3 సార్లు ఎగిరి ఆగిపోయాడు అనుకో, మళ్ళీ చేయిస్తాం. ఓకేనా. రెండో స్థాయి నేల మీద ఒక గీత గీసి దాని మీద నుంచి పిల్లలకు ఒక పక్క నుంచి మరో పక్కకు దూకడం, వెనక్కి తిరిగి మళ్ళీ మొదటి పక్కకు దూకడం చూపించాలి. ఆ పక్కకి మళ్ళీ వెనక్కి అలాగా అంతే తిరిగి తిరిగి ఓకేనా. అలా చూపించిన తర్వాత టీచర్ గారు అలా చూపించిన తర్వాత పిల్లలకి ఏం చెప్పాలి, నేను చూపించిన విధంగా మన లెక్కతో లెక్కడు ఆరని లెక్క పెట్టుకుంటాడు 6 టైమ్స్. నెక్స్ట్ పాయింట్ చేసినట్లయితే రెండో వస్తాయి అంతే. మనం ఇప్పుడు రికార్డ్ షీట్ లో మీరు రెండో చేయలేకపోయాడు అనుకో, ప్రథమ స్థాయిలో ఓకేనా. గ్రేడింగ్ సూచన, పిల్లలు బ్యాలెన్స్ చేసుకుంటూ కనీసం 6 సార్లు జంప్ చేసినట్లయితే గ్రేడింగ్ ఇచ్చినట్టు. రెండో స్థాయి ఇస్తాం. మూడో స్థాయి, నేల మీద ఒక గీత గీసి పిల్లలకు దాని మీద ఒంటి కాలుతో ఎలా నడవాలో చూపించాలి. ఎలా నడవాలో చూపించాలి. గీత గీత మీద లైన్ లైన్ నేను ఎలాగ చేసినట్టుగా ఒంటికాల మీద నడవడానికి పిల్లలకి చెప్పాలి. వెనక్కి అవసరం లేదు, ఒకే వైపు. నేను చేసినట్లు గీత మీద 6 సార్లు ఒంటికాల మీద నడవాలి. గ్రేడింగ్ చూసిన, పిల్లలు బ్యాలెన్స్ చేసుకుంటూ ఒంటికాలతో కనీసం 6 సార్లు నడిచినట్లయితే గ్రేడింగ్. ఇప్పుడు ఈ నైపుణ్యం చేయించడం తెలిసింది కదా మీకు. ఫస్ట్ ఇది మీరు చేసి చూపించాలి, రెండోది పిల్లలకి అమ్మ ఎలా చేయమని చెప్పాలి. చేసినట్లయితే గ్రేడింగ్ ఇవ్వాలి. గమనిక, వారి ప్రతిభ ఆధారంగా సంబంధిత స్థాయిలో పిల్లలకు గుర్తించండి. గ్రూప్ లో పిల్లల దృష్టిని ఆకర్షించడానికి ప్రతి స్థాయిలో సూచనలతో పేర్కొన్న విధంగా చప్పట్లు కొట్టాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు సులభంగా గమనించగలరని మనం నిర్ధారించవచ్చు. అంటే ప్రతిదీ అయిన తర్వాత ఇప్పుడు టీచర్ గారు ట్రైన్ మీద నడవమన్నారు,